అంటూ ఏది లేదు అనేటువంటి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడో నంద్యాలలో హరిజనపేటలో ఉన్నటువంటి వాళ్ళకి నడిగడ్డలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి మధ్య గొడవ జరిగితే దాన్ని తెలివితేటలతో అది శిల్పామోహన్ రెడ్డి గారి మీదకి ప్రొజెక్ట్ చేసి ఇంతవరకు రాజకీయ లబ్ధిని పొందుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా అదే విషయాన్ని పదే పదే ఎవరితోనో ఒకరితో అనామకులతో మాట్లాడించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది సరే, నేను ఒక విషయం అడుగుతా ఉన్నాను. నారా హమారా అనేటువంటి ప్రోగ్రాంలో తన్నులు తిన్నింది ఎవరు? పదవులు అనుభవించింది ఎవరు? ఆ రోజు నంద్యాల నుంచి వెళ్ళినటువంటి 9 మంది ముస్లింలు, అయ్యా మీరు కనీసం మైనార్టీ శాఖకు కూడా మైనార్టీని మీరు ఎన్నుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, మీరు మా మైనార్టీలకు మీరు ఏం న్యాయం చేస్తారు అని చెప్పేసి ఆ 9 మంది యువకులు అడిగితే వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టి వాళ్ళను 2 రోజులు హింసించి చావగొట్టి అంత ఇబ్బందులు పాలు చేశారే. మరి వాళ్ళు ముస్లింలు కాదా? నువ్వు ఒక్కడివే ముస్లిమా? వాళ్ళు ముస్లింలు కాదా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీరు పదవిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చైర్పర్సన్ అయినటువంటి మున్సిపల్ చైర్మన్ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆమె ముస్లిం కాదా? కేసు పెట్టిన వాళ్ళు ఎవరు? పెట్టించిన వాళ్ళు ఎవరు? ఎప్పుడో జరిగినటువంటి కేసును పదే పదే ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారే. మీ కళ్ళ ముందర మీరు ముస్లింల మీద ఇన్ని రకాలైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నారే. దీని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు లేరనుకుంటున్నారా? కేవలము ఇట్ ఈస్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద ముస్లిం కమ్యూనిటీ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మిమ్మల్ని బజార్లో పెట్టకూడదు. ఏదో ఒక లీడర్ ఉన్నాడు, ఆ లీడర్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఏ ముస్లిం నాయకుడు కూడా మీ గురించి నెగిటివ్గా మాట్లాడడం లేదు. దాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. లేదా మీ కిందున్నటువంటి వాళ్ళను మంచి వాళ్ళని పెట్టుకుంటే మీకు బాగుంటుంది. ప్రభుత్వం వచ్చిందో లేదో జూన్ 29వ తేదీన కుబ్రా మసీదులో ఉన్నటువంటి కుబ్రా కమిటీ మీద అన్యాయంగా అక్రమంగా 8 మంది మీద కేసులు పెట్టి వాళ్ళను ఊర్లో లేకుండా 2 నెలలు వాళ్ళను ఊర్లో లేకుండా వాళ్ళకు బెయిల్ దొరకకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మీది కాదా? అయితే వాళ్ళు ముస్లింలు కాదా? ఆ కమిటీలో ఉన్నటువంటి 8 మంది ముస్లింలు కాదా? వాళ్ళ మీద ఎలా కేసులు పెట్టించారు? మీరు ఏ ప్రొసీజర్ పైన మీరు కేసులు పెట్టించారు? ఈరోజు మొత్తం ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చాను ఆ కమిటీ దగ్గర. ఆ కమిటీ వాళ్ళ దగ్గర మొత్తం పేపర్స్ ఎవిడెన్స్ తీసుకొని వచ్చాను. 2021లో ఇచ్చినటువంటి కంప్లైంట్, ఆ కంప్లైంట్ మీద హైకోర్టులో స్టేటస్ ఆర్డర్ ఉంది, స్టేటస్ ఆర్డర్ ఉంది. అదే కంప్లైంట్ 2025లో మీరు రిజిస్టర్ చేస్తూ మీకు రాజకీయంగా నేను అడ్డొచ్చినానని చెప్పేసి నన్ను ఏవన్ ముద్దాయిగా చేసి నన్ను జగన్ దగ్గరికి పొమ్మని చెప్పేసి సీఏతో చెప్పిస్తారా మీరు? ఇదే నేను ముస్లింను కాదా? నా మీద మీరు కేసులు పెట్టొచ్చా? అంటే వేరే వాళ్ళు పొరపాటున ఎక్కడన్నా ఏదైనా జరిగితే వాళ్ళని మీరు బాధ్యులను చేస్తారు, డైరెక్ట్గా మీరే కేసులు పెడితే మేము యాక్సెప్ట్ చేయాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? అంత కాదు. చిన్న ఒక ప్రామిసరీ నోటు గొడవలో గన్ని కరీం మా మైనార్టీ నాయకుడు, అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అసలు మైనార్టీ ముస్లింగా పుట్టినటువంటి వ్యక్తికి ముస్లింల మీద కేసులు పెట్టడానికి మనసు ఎలా వస్తుందండి? అర్థం చేసుకోవాలి కదా. నాయకుడు అన్న తర్వాత ఒకసారి గెలిచిన తర్వాత మీరు అందరికీ నాయకులు కదా. ఇక్కడ పార్టీని ఎందుకు మీరు చూస్తూ ఉన్నారు? మీ కమ్యూనిటీని కూడా మీరు చూడండి. ఒకవేళ మీకు మేము ఆపోజిట్గా పనిచేసి ఉండొచ్చు, కానీ మీరు నాయకుడు అయిన తర్వాత, మీరు గెలిచిన తర్వాత మమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ మమ్మల్ని మీరు మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీతో కలిసి పనిచేసేలాగా మీరు మార్చుకోండి. ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు? భయాందోళనలకు గురి చేయడం, అభద్రతాభావాన్ని నెలకొల్పడం, మమ్మల్ని మానసికంగా క్షోభకు గురి చేయడమే మీరొక్కరే మైనార్టీగా మీరు ఫీల్ అవుతా ఉన్నారు. అంతేకాకుండా రీసెంట్గా ఒక 10 రోజుల కిందట మౌలానాల మీద, పాపం హుసేన్ మౌలానా అనేటువంటి వ్యక్తి, అతను చాలా సౌమ్యుడు, అతని మీద 2 టౌన్ల కేసులు పెట్టి అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ప్రెజర్ తీసుకొని వచ్చారు.
పాపం అతను 3 రోజులు స్టేషన్కి ఉదయం పోవడం, ఎంక్వైరీ పేరు మీద సాయంత్రం వరకు పెట్టుకోవడం, ఈ విధంగా వేధింపులకు గురి చేసినారు. అంటే అతను ముస్లిం కాదా? ఎవరండి ముస్లింలు? మీ దగ్గర ఉన్న 4 ముస్లింలు. ఈ నంద్యాల పట్టణంలో 1,00,000 మంది ఓటర్లు ఉన్నారు ముస్లింలు. వీళ్ళు ముస్లింలు కాదా? ఆ 4 కోసం 1,00,000 మందిని బలి తీసుకుంటారా మీరు? అడిగేవాళ్ళు లేరనే కదా మిమ్మల్ని. ఈరోజు ఏ ఇష్యూ వచ్చినా మీ పార్టీలో ఎవడో తప్పుడు పని చేశాడు, దాన్ని మీరు ఏ విధంగా మీరు దాన్ని ఏదో విధంగా సాల్వ్ చేసుకోండి. మేము అడగలేదు కదా. మా పార్టీలో వాళ్ళు ఎవరు కూడా ఏమయ్యా మీ వాడు ఇట్లా చేసినాడంట అట్లా చేసినాడని ఎవరు అడగడం లేదు కదా. అది మీ పార్టీకి సంబంధించినటువంటి విషయం. దాంతో మా ప్రజలకు వచ్చేది ఏం లేదు. మా రైతులకు రైతు భరోసా రాదు, మా ముస్లింలకు ఎలాంటి తోఫాలు రావు, ఆడపిల్లలకు వరకట్నం కింద ఇచ్చేటువంటి డబ్బులు రావు, మాకు మైనార్టీ కార్పొరేషన్ తరఫున ఫండ్స్ రావు, లోన్స్ రావు, ఏమీ రావు. మేము దానిల గురించి ఎందుకు మాట్లాడతాము? కేవలం ఆ ఇష్యూస్ను మీరు డైవర్ట్ చేసుకోవడం కోసం ఈరోజు మీరు ఇంత ఇష్యూను మీరు నంద్యాలలో మా పార్టీని పార్టీగా చేయడమే కాకుండా మైనార్టీలకు ఎల్లవేళలా అండగా ఉండి ఎంతోమందిని నాయకులుగా తీర్చిదిద్దినటువంటి శిల్ప కుటుంబాన్ని మీరు అభాసపాలు చేయడానికి మీరు పూనుకుంటా ఉన్నారు. మాట్లాడితే మీరు మాట్లాడండి సార్, మీరు కింద ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడించొద్దండి. ఒకతను మాట్లాడుతూ ఏమంటాడంటే కుబ్రా మసీద్లో ఉన్నటువంటి బేవకూఫ్స్ అంటాడు. అరే బాబు, నువ్వు చదువుకుంది ఆఫీస్ ఎలా? నువ్వు ఆలిం కాదు, ముఫ్తీవి కాదు. కేవలం నువ్వు ఫరూక్ను అడ్డు పెట్టుకొని ఈరోజు ఫరూక్ ఎంతమంది శత్రువులను చేశావో అది నీకే తెలియాలి. మరి నిన్ను బేవకూఫ్ అనాలనా, ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని బేవకూఫ్ అనాలనా? నువ్వు ఏ ఉద్దేశంతో వాళ్ళని బేవకూఫ్స్ అన్నావు? నువ్వు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులతోనే పని చేయించుకొని ఇక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి. పాపం కుబ్రా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆయన పాపం ఆర్టీసీలో పనిచేస్తాడండి. ఆర్టీసీలో పనిచేస్తాడు ఆయన. 21వ తేదీ డ్యూటీలో ఉన్నాడు. రాత్రి 10:30కు డ్యూటీ దిగి వచ్చాడండి. 6 గంటలకు కత్తులతో బెదిరించాడని చెప్పేసి అతని మీద కేసు పెడతారు. ఈరోజు అతనికి వెన్నుపూస ప్రాబ్లం ఉంది. అయ్యా, నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను, దయచేసి నన్ను వాలంటరీ రిటైర్మెంట్ చేయండి అని చెప్పేసి ఆర్టీసీ మేనేజర్ డిపో చుట్టూ తిరుగుతూ ఉంటే ఫరూక్తో రాపించుకురాపో, ఇలియాస్తో రాపించుకురాపో, అంజాద్తో రాపించుకురాపో. హూ ఇస్ ద మినిస్టర్ ఫర్ అవర్ స్టేట్? మన ఆంధ్రప్రదేశ్కు మినిస్టర్ ఎవరు? ఇలియాసా, అంజాద్ బాషరా, లేకపోతే ఫరూక్ గారా, లేకపోతే ఫిరోజా? ఎవరండి మినిస్టర్? అతను 35 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. బ్యాక్ బోన్ తోటి అల్లాడిపోతాడు, బ్యాక్ బోన్ ప్రాబ్లం తోటి అల్లాడిపోతున్నాడు. నేను డ్రైవింగ్ చేయలేను, ఏదైనా పొరపాటు జరిగి యాక్సిడెంట్ జరిగితే అందరి ప్రాణాలు పోతాయి, నన్ను వాలంటరీ రిటైర్మెంట్ చేయండి అని అంటే నీ మీద కేసులు ఉన్నాయి. కేసులు ఏమైనా ఆర్టీసీలో ఏమైనా అతను యాక్సిడెంట్ చేశాడా ఎక్కడన్నా? లేదే. మీ ఆర్టీసీ తరఫున ఏదైనా పొరపాటు చేశాడా? లేదే. మరి ఎక్కడో జరిగినటువంటి దానికి మీ ఆర్టీసీకి ఏంటి సంబంధం? ఎందుకు అతన్ని వాలంటరీ రిటైర్మెంట్ మీరు చేయరు? నీవు అతన్ని వాలంటరీ రిటైర్మెంట్ చేయడానికి వాళ్ళ యొక్క రికమెండేషన్ ఏమో అవసరం ఉంది? సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాబోల్ అతను ఐలూరులో ఉన్నటువంటి గులాబ్ బాషా అనే అతన్ని మానసిక ఒత్తిడికి లోన్ చేస్తే అతను చనిపోయాడండి. అంటే అతను ముస్లిం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే నంద్యాలలో ముస్లింల మీద కేసులు పెట్టినవన్నీ కూడా కేవలం నశ్యం ఫ్యామిలీ అండ్ కో వాళ్ళు మాత్రమే ముస్లిమ్స్ మీద ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెట్టారు. ఇంకొకసారి పొరపాటున కూడా మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా తీసుకోండి. ఇంకెప్పుడు కూడా మీ వ్యక్తిగత విషయాలను పార్టీకి ఆపాదించడానికి మీరు ప్రయత్నం చేయొద్దండి. అంతెందుకండి, యాంటిసిపేటరీ బెయిల్ మీద 8 మంది నంద్యాలకు వస్తే నమాజ్ చదువుకుంటున్నటువంటి వాళ్ళను పోలీస్ జీప్లో స్టేషన్కి తీసుకుపోయారండి. ఇక్కడ ఇది ఇంతకంటే సిగ్గుచేట ఏమైనా ఉందా? ఎక్కడో రైలు యాక్సిడెంట్ జరిగితే ఆ రోజు సెంట్రల్ రైల్వే మినిస్టర్ రాజీనామా చేశారండి. ఈరోజు నువ్వు పోలీసులను, అంతమంది పోలీసులు వచ్చి స్టేషన్కి వాళ్ళని పట్టుకోపోవడానికి వాళ్ళు ఏం క్రైమ్ చేశారండి? 14 సంవత్సరాలకు పైగా శిక్ష పడేటువంటి సెక్షన్లు మీరు మెన్షన్ చేశారు. దాంట్లో ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఆ కేసులో మీరు ఇన్వాల్వ్ చేశారు.
మా ఇంటి దగ్గరికి 5 గంటలకు తెల్లవారుజామున 13 మంది పోలీసులు, 2 ఎస్ఐలు, 3 ఏఎస్ఐలు, 8:30 వరకు నేను ఇంట్లో లేకపోయినా కూడా నా ఇంట్లోకి వెళ్ళి బూట్కాలతో లోపలికి వెళ్ళి చిన్న చిన్న ఆడబిడ్డలు ఇంట్లో ఉంటే వాళ్ళను ఏడిపించి వాళ్ళని తిట్టి అసహ్యంగా మాట్లాడి మీరు ఇంత రచ్చరచ్చ చేశారు. అంటే మీ ప్రమేయం లేకుండా పోలీసులు నా ఇంట్లోకి వచ్చేంత క్రైమ్ ఇక్కడ ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. నేను ముస్లింను కాదా? ఇన్ని కేసులు ముస్లింల మీద ఎవరు కట్టారు? మాటికి ఎందుకు మీరు శిల్పామోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు తీసుకుంటున్నారు? మిమ్మల్ని అడిగేవారు లేరనే కదా. అందుకే ఈరోజు అవకాశం వచ్చింది. జీవితంలో ఎప్పుడు కూడా మీకు చివరి అవకాశం అంటే అందరూ మీ యొక్క మంచితనమో లేకపోతే మీ యొక్క వయసును దృష్టిలో పెట్టి ఓట్లు వేయడం జరిగింది. పిలిచారు సార్, ఈ అవకాశం చాలా చక్కగా పరిపాలించండి. మైనార్టీలతో ఇంత గతంలో మీరు ఏం చేశారో తెలియదు. ఇప్పుడు మైనార్టీలను దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్ప పదే పదే చేయని తప్పుకు ఇతరులను మీరు బాధ్యులను చేయడానికి ప్రయత్నం చేయొద్దండి అని చెప్పేసి నేను సవినయంగా మిమ్మల్ని కోరుకుంటూ, ఈసారి మా పార్టీ యొక్క అంతర్గతాల్లో కానీ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయాల్లో కానీ మీరు జోక్యం చేసుకోకూడదని చెప్పేసి మీకు భావించుకుంటున్నాను. జై అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి విమర్శ ప్రతివిమర్శలకు సమాధానంగా ఈ పత్రికా సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం ఉంది. 2017 సంవత్సరంలో జిమ్మా మసీదుకు గ్రాంట్గా విడుదలైనటువంటి 50 లక్షల రూపాయల గురించి 2025 సంవత్సరంలో చర్చ జరుగుతుంది అని అంటే హోటళ్ళ దగ్గర, మసీదుల దగ్గర ఎక్కడ కూర్చుంటే అక్కడ దీనిపైన మాట్లాడుతున్నప్పుడు అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం మీకు చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ మై ఒపీనియన్. అక్కడ జరిగినటువంటి విషయం, వాళ్ళు ఈ జుమ్మా మసీద్ ఇష్యూకు వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటంటే, ఎవరో తెలుగుదేశంలో ప్రముఖమైనటువంటి నాయకుడు ఎవరో అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఆ విషయము వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ సీఎం గారు ఈ విషయం పట్ల చీవాట్లు పెట్టారని చెప్పేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇక్కడ జిమ్మా మసీద్ ఇష్యూని తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారము, అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి సమస్యలు, దానివల్ల ప్రజలకు వచ్చినటువంటి లాభము లేదు, నష్టము లేదు. అదేదో వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. కానీ 7-8 సంవత్సరాల తర్వాత జిమ్మా మసీద్ ఇష్యూని తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. 1.5 సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి, మీరు చేయండి. ఎవరన్నా వద్దంటున్నారా? ప్రజలు హర్షిస్తారు కదా. మీకు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఏ కోశాన లేదు అనేటువంటిది ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇంకా రెండో అంశం ఏంటంటే, బిఫోర్ రాజశేఖర రెడ్డి గారు, ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి గారు, అసలు నంద్యాలకు మైనార్టీ నాయకులు అంటే ఇద్దరే. నౌమాన్ గారు కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. ఫరూక్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు, మినిస్ట్రీ అనుభవిస్తున్నారు. అది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శిల్పామోహన్ రెడ్డి అనేటువంటి నాయకుడు నంద్యాలకు వచ్చిన తర్వాత కొత్త వ్యక్తులు మైనార్టీల్లో నాయకులుగా ఎదిగారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే.
ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్ వల్ల ముస్లింలంతా కూడా బీసీ కోటాలో ఎంతోమంది కౌన్సిలర్లుగా నిలబడి గెలవడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి గారు ఆ శిల్పా కుటుంబం అనేటువంటిది నంద్యాలలో ఉండటం వల్ల కొద్దిగా ఎన్నిక తీసుకోండి, ఫోన్లో ఎన్నిక తీసుకోండి, ఫోన్లో ఎన్నిక తీసుకోండి, లోగో పెట్టి కూడా వేస్ట్ అయిపోతుంది. అన్న ఎన్నిక రానా కిషోర్ అన్న మేడం ఎన్నిక రాను బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈ రోజున నంద్యాలకు చెందిన ఎమ్మెల్సీ ఇషాక్ భాయ్ గారి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం గత కొద్ది రోజులుగా వితండ వాదనల నేపథ్యంలో ఒకరినొకరు విమర్శించుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ ముస్లిం సమాజాన్ని అగౌరవపరిచేలా ముస్లిం సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కువ సబ్జెక్టులు లేకుండా ఒక 2-3 సబ్జెక్టులు మాట్లాడితే వాళ్ళ గురించి కానీ మన పార్టీ సిద్ధాంతాల గురించి మన పార్టీ నాయకుల గారి గురించి కానీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటున్నాను. మినిస్టర్ గారు, ప్రస్తుత మినిస్టర్ గారు ఫస్ట్ టైం మినిస్టర్ అయినప్పుడు నంద్యాలలో మున్సిపల్ ఎలక్షన్ జరిగాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్ఎండి నోమాన్ అనే వ్యక్తిని నిలబెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ తరఫున ముస్లిమేతర వ్యక్తిని నిలబెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆయన నిజంగా ముస్లిం పక్షపాతి అంటే ఆ రోజు ముస్లిం వ్యక్తి మీద మరో ముస్లిం వ్యక్తిని నిలబెట్టేవారు. ఆయన ముస్లిం పక్షపాతి కాదు కాబట్టి, ముస్లింల అభ్యున్నతి ఏ రోజు కోరుకోలేదు కాబట్టి, మరీ ముఖ్యంగా ముస్లింలు రాజకీయంగా ఎదగకూడదనే ఏకైక నెపంతో ఆ రోజున ఆ ముస్లిమేతర వ్యక్తిని నిలబెట్టి ఆయన ఓడిపోవడానికి కారణం కూడా అయ్యారు. ఆ ఎలక్షన్లలో నోమాన్ భాయ్ గారు గెలవడం, ఆయనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనో, ఆయన కుటుంబాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనో అవెల్లా రాష్ట్ర ప్రజలు, మన నంద్యాల ప్రజలు అందరూ చూసిందే. ఇక తర్వాత మా నాయకుని గురించి చెప్పాలంటే, శాంతిరామ్ కాలేజ్ ఎదురుగా ఉన్న సున్నీ మసీద్కు సంబంధించిన 20 ఎకరాల భూమిని అప్పటికి 1 సారో 2 సార్లో 3 సార్లో మినిస్టర్ అయి కూడా, వక్ఫ్ బోర్డుకు మైనార్టీ శాఖకు సంబంధించిన మినిస్టర్ అయి ఉండి కూడా ఆయన ఆ విషయాన్ని కనీసం ప్రజలకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయలేదు. అలాంటి 80 ఎకరాల చాలా వాల్యుబుల్ చేసే ల్యాండ్ను ముస్లింల ప్రజలకు అందజేసి అక్కడ ఒక జబర్దస్త్ మసీదును కట్టించి ఈ రోజున హైవే మీద పోయే ప్రజలు కానీ మసీదుకు వచ్చే ముస్లింలు కానీ ఆడ ప్రార్థనలు చేసుకునే విధంగా కట్టించిన ఘనత అది కేవలం మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారికే దక్కిందే తప్ప ప్రస్తుతం ఉన్న మంత్రి గారికి దక్కలేదనే విషయాన్ని మనం అంతా గుర్తు చేసుకోవాలి. నిజాలే మాట్లాడగలని చెప్తున్నా. ఇక నంద్యాలకు ముస్లింలకు సంబంధించి మైనార్టీలు ఉన్నారు, వాళ్ళకు ఒక మెడికల్ కాలేజీను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తే, ఆ మెడికల్ కాలేజీ ముస్లింలకు వద్దు మహాప్రభు అని ముస్లిమేతర వ్యక్తులకు కట్టబెట్టిన వ్యక్తి ఎవరో కూడా నంద్యాల ప్రజానికానికి బాగా తెలుసు. ఇక ఇంకో విషయం ఏమంటే, ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఇంటి వార్డుకు సంబంధించి 10వ వార్డుకు సంబంధించి నిలబడిన కౌన్సిలరు అబ్దుల్ మజీద్ గారు మా సోదరుడు. ఆయన మా పార్టీకి కౌన్సిలర్గా కాకముందు వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు వంశపారంపర్యంగా కూడా ఫారూక్ గారికి ఎనలేని సేవలు చేశారు. ఫారూక్ గారి కోసం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు. ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన మీద ఒక ముస్లిమేతర వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తి కూడా ఓడిపోయేలా చేసిన ఘనత కూడా ఆ మంత్రివర్యులకే దక్కుతుంది. ఇక వాళ్ళు వీళ్ళెందుకు సొంతం వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకే రాజకీయంగా దూరం చేసి ఈరోజు పాపం వాళ్ళు కనుమరుగయ్యే పరిస్థితుల్లో చేసిన వ్యక్తి కూడా ఎవరో మనకందరికీ తెలిసిన విషయం. ఇన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఇక నేనైతే గన్ని సేవా ట్రస్ట్ ద్వారా కొన్ని వందల మంది ద్వారా మా టీం సభ్యుల ద్వారా కొన్ని వేల మందికి కులం మతం ప్రాంతం పార్టీ ఎరగకుండా రక్తదానాలు చేశాము, ఆర్థిక సహాయాలు చేశాము, విద్య కోసం పాటుపడినాము, వైద్యం కోసం పాటుపడినాము, అన్ని రకాలుగా పాటుపడుతూ ఉంటుంది. ఎక్కడా కూడా మా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. అయినా కూడా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టామని ఎలక్షన్లప్పుడు
తర్వాత మొన్న ఒక కేసు పడిందని, అది కూడా ప్రోద్బలంతో వాళ్ళ పాపం రాజకీయ ప్రోద్బలంతో ఒక కేసు పెట్టించి రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఒక సిఐ ద్వారా. నేను దానికి తలగ్గకుండా, ఎన్ను చూపకుండా ఆ అధికారి మీద పోలీస్ అథారిటీ కమిషన్లో కేసు కూడా వేయడం జరిగింది. ఇన్షాల్లా రేపు ఎల్లుండో ఆ కమిషన్ ఆర్డర్ కూడా రేపు ఎల్లుండో రాబోతున్నాయి. మీకు ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి చెప్పే రోజులు కూడా త్వరలో వస్తున్నాయి. ఇక ముస్లింల గురించే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఇది మసీదులు మేము కట్టించాము, రోడ్లు మేము కట్టించాము, షాదీఖానాలు మేము కట్టించాము, త్యాగాలు మేము చేశాము అంటున్నారు. త్యాగం చేయడం అంటే రూపాయి తీసుకోకుండా వాళ్ళ భూముల్ని కానీ వాళ్ళ ఆస్తుల్ని కానీ ప్రజలకు అప్పచెప్పడం. నిజంగా మీరు మీ స్థలాలు పోయింటే మీరు ఒక రూపాయి కూడా తీసుకోలేదు అంటే మేము తీసుకోలేదు, ఒక రూపాయి కూడా. ఇక్కడ మా ల్యాండ్లు పోయినాయి, ఈ సర్వే నెంబర్లో మా భూములు ఉన్నాయి, మేము ఒక రూపాయి కూడా తీసుకోలేదు, ఇది మా త్యాగ నీరతికి నిదర్శనం అని చెప్పాలి. మీరు అలా చెప్పలేకపోతున్నారు. ఎందుకు? శ్రీనివాస్ సెంటర్ అంటున్నారు. శ్రీనివాస్ సెంటర్లో ఉండే స్థలాలకు మీకు ఏంటి సంబంధము? మీ బంధువులు ఎవరితో స్థలం పోతే వాళ్ళకి ఏదో ప్రభుత్వం తరఫున కాంపిటీషన్ వచ్చేసింది, వాళ్ళు తీసేసుకున్నారు. దానికి త్యాగ నీరతి ఎలా అవుతుంది? ఇక షాదీఖానాల గురించి మాట్లాడుతున్నారు మీరు. ఎన్టీఆర్ షాదీఖానా మీ స్థలంలో కట్టించింది కాదు కదా. ఆయన బాబారాయణ పాండే కుటుంబం వాళ్ళు చాలా మంచి వ్యక్తులు. ఆ స్థలాన్ని అంతా పేదలకు దానం చేసి వదిలేసిన వాళ్ళు. ఆ షాదీఖానాన్ని కట్టించి మీరు ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారు. ఇదే శిల్పా మోహన్ రెడ్డి గారు తన సొంత డబ్బులతో షాదీఖానాన్ని కట్టించి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ముస్లిం పేరు పెట్టారు. ఆయన గొప్పవాడా మీరు గొప్పవారా ఒకసారి ఆలోచించుకోవాల్సి పని. ఇక ఇదే కుబ్రా ఫంక్షన్ హాల్ గురించి సార్ చెప్పారు. ఇదే కుబ్రా ఫంక్షన్ హాల్ ఆగిపోయే పరిస్థితుల్లో ఉంటే మీ హయాంలోనే ఆయన సొంత నిధులతో ఆయన కట్టించి ఆయన పేరు కానీ వాళ్ళ నాయన పేరు కానీ ఆయన కొడుకు పేరు కానీ కనీసం వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చే పేరు కానీ పెట్టుకోకుండా కుబ్రా ఫంక్షన్ హాల్ అని పెట్టాడు. మరి ఎవరికి ముస్లింల మీద ప్రేమ ఉన్నట్లు ఎవరికి లేనట్లు? ఇక ఇంకో వ్యక్తి చెప్పారు ఆయన దగ్గర పడి ఉన్నందుకే మీకు ఈ పదవులు వచ్చాయని. ఆ పడి ఉన్నప్పుడే కదా నీకు కూడా పదవి వచ్చింది. ఆ పడి లేనప్పుడు లేవు కదా నీకు పదవులు. అక్కడ పడినప్పుడే నీకు మంచి పదవి వచ్చింది. ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? ఇక లాస్ట్ విషయం ఏమంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ అనేది రెండు ఉన్నాయి. ఇంతకుముందు వైసీపీ పార్టీ రాకముందు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన నంద్యాల పట్టణాధ్యక్షుడు ఉండేవాడు. ఎప్పుడు జీవితాంతం, ఈ రోజు కూడా ఉన్నారో లేరో తెలియదు, ఆయన ఎప్పుడు ఉంటాడు. ఇంకొక వ్యక్తి టీడీపీలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఏకఛత్రాధిపత్యం అంతా. దాన్ని కాలాదని కొత్త రూపురేఖలు చేస్తూ ఫస్ట్ సారి ముస్లిం వ్యక్తికి నంద్యాల పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నిక చేసిన వ్యక్తి అది కేవలం శిల్పా మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని మీరు దూషించే ఉంటారు కరెక్టు. మీ వల్ల మీరు చేసే పనుల వల్ల నంద్యాల సమాజంలో, నంద్యాల ప్రజలలో ముస్లిం సమాజం పట్ల గౌరవం తగ్గి సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఏంటి మాటలు, ఏంటి పనులు? మీరు చేయదలుచుకుంటే రాజకీయం చేసుకుంటే 10 మందికి 10 రకాల సేవలు చేయండి, 10 రకాల సహాయ సహకారాలు చేయండి. ఇప్పుడుండే 4 కౌన్సిలర్లు 5 కౌన్సిలర్లకు మీరు ఇంకో 20 మందినో 30 మందినో తయారు చేసుకునే విధంగా పని చేయాలి కానీ, సేవలు చేయాలి కానీ కక్ష కట్టడం ఏందో మాకైతే అర్థం కట్టడంలే. కక్ష కట్టడానికే మీరు రాజకీయాల్లోకి వచ్చింది. రాజకీయాల్లోకి రావాలంటే కక్ష కట్టాల్సిన అవసరం లేదే. ఫ్యాక్షన్ మెయింటైన్ చేయండి. మీ చేతులన్నీ మీరు చేస్తారు, అవతల చేతులని అది చేస్తారు. ఏమైనా అంటే పోలీసుల ద్వారా ఫేస్బుక్లో పోస్టులు పెడతారు, కేసు పెట్టారు. ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇది ఉత్తేజపరుస్తున్నారు, వాళ్ళ మీద కేసు పట్టండి అంటే ఆ అధికారులు కూడా నీకు ప్రాణహాని ఉంది, నీకు ఆరోగ్యం జాగ్రత్త, తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేను, ఇలాంటి ఆటలు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు, మరి లేకపోతే ఆ రాజకీయ నాయకులకు గుడికం చేస్తున్నారు అర్థం కావడం. నాయకులు చెప్తారు మస్తుగానే, అధికారులు మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే నాయకుల వల్ల మీకు ఉద్యోగాలు రాలేదు, మీరు చదువుకున్న విద్య వల్ల, విజ్ఞానం వల్ల మీ ఉద్యోగాలు మీకు వచ్చాయి. ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది కూడా మీరే తెలుసుకోవాలా. ఎవరో కోనికిస్తా కొట్టని చెప్తే మీరు తెలుసుకునే పరిస్థితులు లేరు. ఏది మంచిది ఏది చెడ్డది కనుక్కొని కేసులు పెట్టేటప్పుడు కూడా కాస్త చూసి పెట్టండి. లేకపోతే ఎవరెవరైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కోర్టుకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరి ఒక్కసారి